కాకతీయ విశ్వవిద్యాలయంలోని రాణి రుద్రమాదేవి బాలికల వసతి గృహంలో గది పైకప్పు పెచ్చులు ఊడిపోవడంతో అర్ధరాత్రి విద్యార్థులు ధర్నాకు దిగారు. గత నెల 28న ఇదే వసతి గృహంలోని ఓ విద్యార్థిని నుదిటిపై గాయమై 14 కుట్లు పడి విద్యార్థి గాయాల పాలైంది. పాత భవనంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కొత్తగా నిర్మించిన సమ్మక్క సారలమ్మ హాస్టల్ భవనంలోకి తమను మార్చాలని రిజిస్ట్రార్ పి. మల్లారెడ్డి, విశ్వవిద్యాలయ వసతి గృహం సంచాలకుడు ఎల్. రాజ్ కుమార్ కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని, తమకు ఈ హాస్టల్ పెను ప్రమాదంగా మారిందని విద్యార్థులు మండిపడుతున్నారు. ఏం ప్రాబ్లం వీళ్ళని ఎక్కడ పంపుతారు? ఆ పోతా డబ్బున పెద్ద ప్లాన్ పోతా దాని ప్రధాన బాధ్యత మీరే అవుతారు సార్. ప్రధాన బాధ్యత అయితే మీరే అవుతారు. దానికి అందరి చేత మీరే అవుతారు. చెప్తాను కదా రోడ్ల మీద రూమ్లు ఎవరు లేరు సార్. రూమ్ just 2 or 3 days ఈ తాత్కాలిక పరిష్కారాలు వద్దు. ఇన్సిడెంట్ జరగడం ఇది 3వసారి. ఇంతకు ముందుకు ఆల్రెడీ ఫ్యాన్ కూడా పడ్డది, ఒక అమ్మాయి మీద పడి తలకాయ కూడా 18 కుట్లు పడ్డది. తన హాస్పిటల్లోనే ఉంది. 18 కుట్లతో పడి ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంది సార్. జస్ట్ మిస్ సార్. అసలు ఎంత డేంజర్ నుండి తప్పించుకుంది తెలుసా సార్. ఒకవేళ కాటామా లేదు ఇవాళ ఇంటికి వెళ్ళినా పడుకొని ఉండేది ఉంటే ఏమయ్యేది సార్ సిచ్యువేషన్? ఎంత పెద్ద బండలు పడ్డాయి తెలుసా సార్. జస్ట్ మిస్ లో తప్పించుకుంది సార్. ఆమె వితిన్ సెకండ్స్ లో డేంజర్ నుండి తప్పించుకుంది. ఒకవేళ నిద్రలో జరుగుండేది ఉంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ సార్? నిద్రలో జరుగుంటే ఏమయ్యేది సార్? ఇప్పుడు అంటే ఓకే డే టైం కాబట్టి ఊరికొచ్చి నిద్రలో జరుగుంటే అసలు మాకు అసలు ఫస్ట్ ఈ హాస్టల్ ఇవ్వకుండా ఉండాల్సింది సార్. ఇప్పుడే మధ్యలో వెళ్ళిపో అంటున్నారు. అసలు ఫస్ట్ ఇవ్వకుండా ఉంటే అయిపోయేది కదా సార్. ఆల్రెడీ 18 కుట్లు ఫ్యాన్ కింద పడి హాస్పిటల్లో ఉన్నా కానీ రెస్పాన్సిబిలిటీస్ పట్టించుకోకుండా ఈ థర్డ్ ఇన్సిడెంట్ మళ్ళీ ఇక్కడ జరగడం. ఒక్క సెకండ్ ఆ అమ్మాయి బయటికి రాకుండా చచ్చిపోయి ఉండేది. 1 సెకండ్ ఈ ఇన్సిడెంట్ అర్ధరాత్రి 12 గంటలకు జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? వి వాంట్ జస్టిస్. చనిపోయేది కూడా ఇవ్వాలి ఇంటికి వెళ్ళి ఏమయ్యేది సార్? ఇప్పటివరకు
ఇవ్వలే. ఇలాంటి నైపుణ్యం లేని హాస్టల్ ఇచ్చి అసలు ఫస్ట్ ఇవ్వకుండా ఉండాలి. ఇప్పుడు వచ్చి మమ్మల్ని వెళ్ళిపో అంటున్నారు. ఇప్పుడు ఇచ్చే హాస్టల్ కి కూడా సరిగ్గా అరేంజ్మెంట్స్ ఏం లేవట. మమ్మల్ని ఇప్పుడు వెళ్ళిపో అంటున్నారు. అసలు ఫస్ట్ ఇవ్వకుండా ఉండాలి కదా సార్. ఫస్ట్ ఇవ్వకుండా ఉండాలి. ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోమంటున్నారు. దానికి సరిగ్గా అరేంజ్మెంట్స్ చేయలేదంట. చుట్టూ గోడ కట్టలేదంట. డోర్స్ లేవట. మాకు ఫస్ట్ ఎందుకు ఇచ్చిండ్రు, ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోమంటారు? ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇటువంటి ఏ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకుండా ఏ చర్యలు చేయకుండా అట్లనే ఉంటున్నారు. మరి ఇదేంటి, న్యాయం కావాలి కదా, మాకు ఎందుకు ఇచ్చారు? మెస్ వెళ్తా ఉంటాయి ఎవరికన్నా ఇప్పుడు కాంటెస్ట్ ఉంటే వస్తున్నాయి. ఇక్కడ హాస్టల్ చుట్టూ పాములే ఉన్నాయి. బాత్రూమ్స్, వాష్రూమ్స్, డ్రైనేజ్ బ్లాక్ అయినా కానీ పట్టించుకోకుండా అలానే ఉన్నారు 1 వీక్ వరకు. క్లీన్ చేస్తలేదు సార్ సరిగ్గా. కుక్కలు వస్తున్నాయి సార్. కుక్కలతో చాలా ప్రాబ్లం అవుతుంది. లోపలికి కూడా కుక్కలు వస్తున్నాయి.